ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ స్థలం చూస్తున్నారా? చాలా అందంగా ఉంది కదా. ఇది మున్నార్లో ఉన్న ఒక గార్డెన్, ఒక తోట. చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. ఇది కొండల ప్రదేశం కనుక ఈ క్లైమేట్కి అందమైన పువ్వులు వచ్చుచున్నవి. మంచిగా దాన్ని పరామర్శించి ఉంచారు. అక్కడి నుండి మీతో మాట్లాడుట నాకు సంతోషము. మీరందరూ ఈ దినం నాకు ఒక అభినందన తెలపాలి, ప్రార్థించాలి. ఎందుకో తెలుసా? ఈ దినం నేను పుట్టినరోజు అని అనుకుంటున్నారా? ఆత్మీయతలో నేను పుట్టిన దినము. అదేమంటే పాపంలో నుండి మారు మనసు పొంది రక్షింపబడిన దినము. యేసుతో నేను నూతనంగా మళ్లీ పుట్టిన రోజు 1972వ సంవత్సరం మార్చి మాసము 15వ తారీఖు వేకువనే యేసు నన్ను దర్శించి నన్ను పాపంలో నుండి విమోచించి రక్షణ ఆనందము ఇచ్చారు. రాత్రంతా నా పాపమును నేను ఒప్పుకొని నన్ను మీరు క్షమించాలి, నన్ను మీరు కుమారునిగా అంగీకరించాలి, నా జీవితం మార్చాలని రాత్రంతా దేవునికి ప్రార్థించుచూ ఉంటిని. వేకువనే 4 గంటలకు యేసు నన్ను దర్శించి నా పాపం నుండి నాకు విడుదలనిచ్చినట్లు సమాధానము అనుగ్రహించి నన్ను ఆశీర్వదించినది నేను గ్రహించాను. ఆ దినము మొదలుకొని ఈ కాలం వరకు దేవుడు నన్ను అద్భుతంగా భద్రపరిచి కాపాడి నడిపించుచున్నారు. ఆ దినము ఇచ్చిన రక్షణ సంతోషం ఇప్పటి వరకు నా హృదయం నుండి మారనే లేదు. మీ జీవితంలో మళ్లీ పుట్టిన దినము ఒకటి ఉన్నదా? లేదా? అలా అయితే మళ్లీ మీరు పుట్టాలి. పాపమును విడిచి మారు మనసు పొంది రక్షణ పొందుట మళ్లీ పుట్టిన దినము. ఈ అనుభవము మీరు తప్పక పొందుకొని ఉండాలి. అప్పుడే మీరు దేవుని పిల్లలు, అప్పుడే పరలోకము చేరగలము. మారు మనసు పొంది రక్షింపబడిన ఆ దినము నా జీవగ్రంథంలో పేరు వ్రాయబడును. నా పేరు జీవగ్రంథంలో ఉన్నదన్న నిశ్చయత నాకు ఉన్నది, ఆనందము నాకున్నది. అది కొట్టివేయబడకుండా అనుదినము నన్ను కాపాడుకొనుటలో నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. కనుక దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు యెషయా 41వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు వాగ్దానంగా ఇచ్చారు. అందులో 9వ వచనం చెప్పియున్నది, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నానని దేవుడు చెప్పారు. ఈ దినం మీతో మాట్లాడుచున్నారు. నా కుమారుడు, నా కుమార్తె, నీవు నా దాసుడవు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను విమోచించియున్నాను. నీ కొరకే కదా సిలువలో మరణించి రక్తం చిందించి తిని. నీవు నా వాడవు, నీవు నా దానవు, నీవు నా బిడ్డవు అని ప్రభు అయిన యేసు మీతో ప్రేమతో చెబుతున్నారు. ఆయన పిల్లలై ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీరు ఆయన కుమారుడు, కుమార్తె అని ధైర్యంగా చెప్పండి. నేను రక్షింపబడినప్పుడు ప్రార్థించటకు వెళ్ళినప్పుడు, దేవా నేను నీ బిడ్డను వచ్చి ఉన్నాను, నీ కుమారుడను వచ్చి ఉన్నానని ప్రార్థించెదను. దేవుడు ఒక బిడ్డతో మాట్లాడినట్లు ఏకీభవించెదరు. ఆ అనుభవంలోనికి వచ్చినారంటే అదే మీ ఇంపైన అనుభవము. ఇదే క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఉత్త మాటల్లోంది కాదు, వట్టి పారంపర్యంలోంది కాదు. అనుభవము, ఎక్స్పీరియన్స్. ఆల్మైటీ గాడ్, దేవునితో ఒక అనుభవము, యేసుతో ఒక అనుభవము. మీరిప్పుడే దాన్ని పొందుకొనుడి. లేకపోతే ఈ దినమే హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా నాకు ఈ అనుభవము కావాలి, మళ్లీ జన్మించిన అనుభవము, రక్షింపబడిన అనుభవము, నా పాపమును క్షమించి నూతన హృదయమును నాకు ఇవ్వండి, రక్షణానందమును నాకు ఇవ్వండి అని అడగండి. ఈ దినం ఇప్పుడే మీరు పొందుకొందురు. హృదయంలో చేపెట్టుకుని నా హృదయంలోనికి రండి, నా పాపమును క్షమించండి, ఈ అనుభవమును నాకు ఇవ్వండి అని అడగండి. తండ్రి, ఏ కుమారుడు, ఏ కుమార్తె నిజంగా మారు మనసు పొంది మిమ్మల్ని తమ హృదయంలో చేర్చుకున్నారో వారిలోనికి రక్షణానందము కలుగునుగాక, మళ్లీ జన్మించిన అనుభవం కలుగునుగాక. సమాధానంతో ఆనందంతోనూ వారిని ఆశీర్వదించుడి. నీవు నా కుమారుడో కుమార్తెవని హత్తుకోనుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.